జై శ్రీమన్నారాయణ. చూడండి, మనకి కార్తీక అమావాస్య కదా, అందులో ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంటికి దిష్టి అనేది, అంటే ఎదురింటి దిష్టి, పక్కింటి దిష్టి అలా ఉంటుంది కదా, దిష్టి అనేది బాగా ప్రభావితం చేస్తుంది అనమాట. దిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది, నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అయితే అలాగే మనం ఏం చేయాలంటే సలివిడి దీపం అనేది మనకు తెలుసు కదా, గోధుమ పిండితో కూడా దీపం చేయొచ్చు. అయితే నేను సలివిడి దీపం బియ్యం పిండి బెల్లం వేసి దీపాన్ని తయారు చేసుకున్నాను. ఆ దీపం మీద మీరు ఏం చేయాలి, పూర్తిగా ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ముందు హడావుడిగా బియ్యం పిండి తెచ్చేసుకోకుండా మీరు ఏం చేయాలి అంటే, ఆదివారం రోజు సాయంత్రం 7 తర్వాత 8 తర్వాత అందరు పడుకుంటారు కదా, ఆ టైంలో ఇవి మనం దీపం అనేది తయారు చేసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్నా ఏం పర్వాలేదు, దిష్టి అయితే ఆ టైంలో తీయాలి. అందరు పడుకోవాలి, పిల్లలు కూడా పడుకుంటేనే మనకి ఆ దిష్టి అనేది మళ్ళీ పక్కకి వెళ్ళిపోకుండా పిల్లల మీదకి, మనుషుల మీదకి, వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట దిష్టి తీయగానే. అలా కాకుండా అందరు పడుకున్నాకే దిష్టి అనేది తీయాలి. అది షాపులకైనా తీయచ్చు, ఇంటికైనా తీయచ్చు, ఇంట్లో బయట. ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దోళ్ళు అందరినీ కూడా ఇంటి ముందు నించోబెట్టి వెనక కాకుండా తీయచ్చు అనమాట, ఇంటితో సహా తీసేయచ్చు అనమాట. ఇలాగ కుంభవత్తిలాగా వేసుకొని మిరపకాయలతో కూడా కలిపి ముందుగా మిరపకాయలతో తీసి ఆ దిష్టి అనేది, ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ దీపం పైన పెట్టండి. ఆ మిరపకాయలతో కూడా తీసి ఆ పైన పెట్టి ఆ పైన నుంచి మీరు అలా తిప్పేసేయండి. ముందు కుడివైపు 3 సార్లు, ఎడమ వైపు 3 సార్లు అలాగా దీపాన్ని ఇలా మిరపకాయలతో సహా తీసి మళ్ళీ మిరపకాయలు వెలిగించి కూడా మళ్ళీ 3 సార్లు అటు, 3 సార్లు ఇటు, కుడివైపు ఎడమవైపు 3 సార్లు అలా తిప్పేసి అది బాగా అదంతా కూడా కాలిపోనివ్వండి. ఆ మిరపకాయలని మొత్తం కోరులాగా. అంటే ఇప్పుడు మీకు దిష్టి ఏదైనా ఉంది అంటే మీకు అసలు కోరే రాదు, మీకు దగ్గు అనేది రాదు. అంటే ఆ కారంకి పొగ వస్తుంది కదా, కోరులాగా కూడా వస్తుందన్నమాట, దగ్గులాగా వస్తుంది. అయితే అదైతే రాదు దిష్టి ఉన్నట్లయితే. లేదు అంటే ఖచ్చితంగా మీకు దిష్టి ఉన్నట్టే లెక్క, మీరు దిష్టి పోయినట్టు అనమాట. ఇక ఆ తుమ్ములు దగ్గులు రాకుండా ఉంటాయి అన్నమాట. ఆ మిరపకాయ కాలే కొద్దీ మనకి వస్తుంది. అది లేకపోతే దిష్టి లేనట్టు అనమాట. నరదిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ మీరు చూసుకొని ఇలాగా చేయండి.